ఆచి చికెన్ మసాలా. ఫోన్ ట్యాపింగ్, పొలిటికల్ టేపింగ్. ఇప్పటికీ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందంటూ మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ బీజేపీ నేతలు భగ్గుమన్నారు. అధికారంలో ఉండి కూడా ప్రతిపక్ష నేతల్లా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఓవైపు సిట్ విచారణ జరుపుతోంది. కేసీఆర్, హరీష్, కేటీఆర్ సహా పలువురిని విచారించింది. ఈ కేసు ఇంకా కొనసాగుతుండగానే ఫామ్ హౌస్ లో ఇంకా దొంగచాటుగా ఫోన్లు వింటున్నారని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలంటూ మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇప్పుడు కూడా చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఇంకా ఉన్నది అని నిర్ధారణ అవుతుంది. ఎన్ని ఎక్విప్మెంట్లు ఏ మామిడి తోటలలో, ఏ ఫామ్ హౌసెస్లో, ఎవరు ఇంట్లో ఉండి ఇంకా దొంగతనంగా ఈ ఫోన్ ట్యాపింగ్లు ఎంతమంది వింటున్నారో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వారిని కూడా చట్టరీత్యా తగు చర్యలు వారి మీద కూడా తీసుకోవడం జరుగుతుంది. మంత్రి పొంగులేటి చేసిన ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని స్వయంగా మంత్రి మాట్లాడడం సిగ్గుచేటన్నారు బండి సంజయ్. మన రాష్ట్ర మంత్రి అయిపోయాడు. మరి రాష్ట్ర మంత్రి ఫోన్ ట్యాపింగ్ చేస్తుందంటే ఎవరు చేస్తున్నారు? వాళ్ళ మంత్రులు వాళ్ళే చేస్తురా? ముఖ్యమంత్రి చేస్తురా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీలు చేస్తురా? ఇప్పుడు ముఖ్యమంత్రికి అయితే ఇప్పుడు చెప్పిన మంత్రి ఒక ఇంపార్టెంట్ మినిస్టర్. ఆ మినిస్టర్ అయితే ఆలోచన ఉండాలి కదా. ఆయన ఫోన్ ట్యాపింగ్ అవుతుందంటే మరి ఎవరు చేస్తున్నారు? మరి కేసీఆర్ బిడ్డచ్చే బయట అయిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటాం, ఇక చూడు నన్ను చూడు అందం చూడనట్టు ఊకేటప్పుడు ఉపన్యాసం ఇచ్చాడు. తుపాకిరామిని కోతలైన ఏం చేయలేదు. పొంగులేటి వ్యాఖ్యలు కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి. రాష్ట్రంలో ఉన్న మంత్రి కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా మా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అని చెప్తే ఇది అంత పనికి మాలిన ప్రభుత్వం అని, మీది అంత దద్దమ్మ ప్రభుత్వం అని, ఈ మాత్రం పోలీసింగ్ లేని ప్రభుత్వం అని ఒప్పుకుంటున్నారు మంత్రులే స్వయంగా. మీ హోంమంత్రి ఒక చేతగాని వాడని మీరు ఒప్పుకుంటున్నారు. సరే, ఆయన మాట్లాడిన విషయంలో అది నిజం కాకపోయినప్పటికీ పోలీసింగ్ మాత్రం అంత దరిద్రంగా తయారైందనేది మాత్రం ఒప్పుకుంటున్నందుకు ఆ మంత్రికి ధన్యవాదాలు. ఈ హోంమంత్రి అంతా పనికిమాలిన వాడు ఉన్నాడని ఒప్పుకున్నందుకు కూడా ధన్యవాదాలు. మున్సిపల్ ఎన్నికల వేళ అధికారులతో మంత్రి పొంగులేటి మాట్లాడిన ఆడియో బయటికి రావడంతో మొదలైన రచ్చ ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.